మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన మొదటి వచనం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము అయిన కీర్తి నా నోట నుండును. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిత్య స్తుతి. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ వచనాన్ని పాటించడం కంటే చదవడం ఎంతో సులభం. ప్రభువును మనం ఎల్లప్పుడూ ఎలా స్తుతించగలం? కొన్నిసార్లు ఆయనను స్తుతించడం కష్టం. కొన్నిసార్లు మనం బలహీనంగా ఉంటాం, మన దేహాలు గాయపడి ఉంటాయి, లేక పరిస్థితులు క్లిష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు మనం ప్రేమించేవారు ఎన్నో కష్టాలు ఎదుర్కోవడాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండవలసి వస్తుంది. ప్రియులారా, ఎల్లప్పుడూ మనం స్తుతించాలి అని వ్రాయబడి ఉంది. అంటే స్తుతి అనేది ఎంత ప్రాముఖ్యమైనదై ఉంటుంది. మనం ప్రభువును ఎల్లప్పుడూ యథార్థముగా స్తుతిస్తూ ఉంటే వచ్చే ఫలితాలను మనం ఒకసారి గమనించాలి. ప్రియులారా, స్తుతి అన్ని వేళలా మన జీవితాలను పవిత్రపరుస్తుంది. అది మనం పళ్ళ డాక్టరు కుర్చీలో కూర్చున్నప్పుడు, లేక సమాధుల వద్ద నిలుచున్నప్పుడు కూడా మనలను అది మనలను పవిత్రపరుస్తుంది. ప్రభు అయిన యేసు తాను కల్వరికి వెళ్ళడానికి ముందు ఒక కీర్తన పాడాడు. అంతటా వారు, యేసు ఆయన శిష్యులు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అని మత్తయి 26:30వ వచనంలో చూస్తాం. ప్రియులారా, పౌలు శీలలు దెబ్బలు తిని చెరలో ఉంచబడినప్పుడు కీర్తనలు పాడారు. స్తుతులు చెల్లించడం దేవుని ప్రజలందరినీ ఏకం చేస్తుంది. మనమందరం కలిసి చేసే ఒక పని ప్రభువును స్తుతించడం. ప్రియులారా, ఒక ప్రసంగాన్ని మనం అన్ని వేళలా అంగీకరించకపోవచ్చు, కానీ కీర్తనల పుస్తకాన్ని మాత్రం అందరం అంగీకరిస్తాం. అందువలననే పరలోకంలో ఎల్లప్పుడూ పాటలు పాడటం, స్తుతులు చెల్లించడం జరుగుతుంది. చివరిగా స్తుతులు చెల్లించడం ప్రభువును కనపరచడమే. అందువలననే మనం ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభువును స్తుతించడం అందరూ చేసేదే. కానీ అగ్నిగుండం లాంటి తీవ్ర పరిస్థితుల్లో స్తుతులు చెల్లించడం ప్రభువును నిజంగా ఘనపరిచినట్లు అవుతుంది. ప్రియులారా, స్తుతులతో నీ జీవితాన్ని పవిత్రపరుచుకుని, నీ సహవాసాన్ని ఐక్యపరుచుకుని ప్రభువును ఘనపరచు. నీ క్రైస్తవ జీవిత అనుభవములో దేవుని స్తుతించడం ఒక భాగంగా ఉందా? ఎల్లప్పుడూ ఆయనను స్తుతించు. ఎందుకంటే విశ్వాస జీవితంలో స్తుతులు చెల్లించడం ఒక తప్పనిసరి భాగమైంది. కనుక నిత్యము కూడా దేవుని స్తుతించు, దైవాశీర్వాదములు పొందుకో. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. బలహీనులైన బిడ్డలను బలపరచండి తండ్రి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం ఇవ్వండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను.
తండ్రి నాయన, మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ ఆరోగ్యం దయచేయండి నాయన. మరి బర్త్డేస్, అదే రీతిగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డల మీద నీ కృపాహస్తం నుంచి ఆశీర్వదించండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఈ దినమంతా కూడా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి మీ బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమేన్.